అందరికీ నమస్కారం అండి। ఈ రోజు వీడియోలో 2024 సంవత్సరంలో ఫాల్గుణ మాసంలో మార్చి 28వ తేదీన గురువారం రోజున సంకష్టార చతుర్థి వ్రతాన్ని అయితే ఆచరిస్తామండి। ఈ రోజున పూర్తి పూజా విధానం ఉదయం ముడుపు కట్టిన దగ్గర నుంచి సాయంత్రం ఉపవాసం చంద్రునికి అర్ఘ్యం ఇచ్చేంత వరకు పూర్తి పూజా విధానము విధి విధానాలు నియమాలు అన్నీ క్లియర్ గా ఈ వీడియోలో నేను అందిస్తానండి। తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ రోజున ఎవరైతే పూజ చేస్తారో ఉపవాసం విరమించాక పదార్థాలు అనేటివి కొన్ని తినాలి అని మన పురాణాల ప్రకారం అయితే చెప్పబడిందండి। మరి ఈ రోజు ఏ పదార్థం స్వీకరించాలి పూర్తి వివరాలతో ఈ వీడియో అనేది అందిస్తున్నానండి। వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి। మానవులైన కష్టాలను గట్టెక్కించే వ్రతమే సంకష్టార చతుర్థి వ్రతం అండి। మనకు ఈ సమస్య తీరదు అని కష్టాల్లో ఉన్నప్పుడు ప్రతి నెల వచ్చేటువంటి చవితి తిథిన రోజున మనము ఈ సంకష్టార చతుర్థి వ్రతాన్ని కనుక మనము 3 నెలలు కానీ లేదా 5 నెలలు లేదా 9 నెలలు మీరు ఏదైనా సరే సంకల్పం అనేది తీసుకొని ఇన్ని నెలలు చేస్తామని మీరు ఈ వ్రతాన్ని కనుక ఆచరిస్తే చాలా శీఘ్రంగా మీకు ఫలితం అనేది వస్తుందండి। ఎందుకంటే నేను ఈ వ్రతాన్ని 3 సంవత్సరాల నుంచి అయితే నేను చేస్తున్నానండి। నేను వ్రతాన్ని చేసిన ప్రతిసారి కూడా నాకు ఫలితం అనేది చాలా శీఘ్రంగా తెలుస్తుంది। నా జీవితం అనేది చాలా వరకు చేంజ్ అయిందండి। ఎందుకంటే నా పూర్తి ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను। ఈ వ్రతాన్ని కనుక చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి తిరుగుండదు అని అయితే నమ్మకం అయితే నేను ఇస్తానండి। మరి ఈ రోజున పూర్తి పూజా విధానం ఎలా ఆచరించాలో తెలియజేస్తాను। ముందుగా మనము ఈ సంవత్సరం ఈ నెల ఫాల్గుణ మాసంలో కొత్తగా ప్రారంభించే వాళ్ళు సంకష్టార చతుర్థి వ్రతాన్ని ఆచరించవచ్చా అంటే మీరు నిరభ్యంతరంగా ఈ వ్రతాన్ని అయితే చేసుకోవచ్చండి, తప్పైతే ఏం లేదు। ఈ వ్రతాన్ని ముందుగా మీరు ఎవరైతే ప్రారంభించాలి అని అనుకుంటున్నారో ఏదైనా సరే ఒక సంకల్పం చెప్పుకొని మీ యొక్క కోరికను మీ యొక్క సమస్యను చెప్పుకొని ముడుపు అనేది కట్టుకోవాలండి। ఉదయాన్నే మనము ఎర్రని లేదా పసుపు వస్త్రంలో మీరు 3 పిడికిళ్ళ బియ్యాన్ని 2 ఎండు ఖర్జూరం 2 తమలపాకులు వక్క పుష్పం అలానే దక్షిణగా ఎంతో కొంత మీ శక్తి కొలది 51 రూపాయలు కానివ్వండి లేదా 116 రూపాయలు ఎంతో కొంత మీ శక్తి కొలది మీరు దక్షిణాన్ని ఆ ముడుపులో పెట్టి ముడుపు మీద మీరు 2 చేతులు పెట్టుకొని మీ యొక్క సంకల్పాన్ని అయితే చెప్పుకోవాలండి। ఈ సమయంలో మీరు ఎవరితో కూడా మాట్లాడకుండా మీరు ముడుపుని కడుతూ మీ యొక్క సంకల్పాన్ని అయితే ఆ వినాయకునికి అయితే చెప్పుకోవాలండి। ఉదయాన్నే మీరు వినాయకునికి లఘువుగా పూజ అనేది చేయాలండి। అంటే మీరు సింపుల్ గా దీపారాధన అనేది చేసేసి పూజ అనేది చేసుకోవచ్చు। మరి కొంతమంది ఈ ముడుపు అనేది ఎలా కడతారు అంటే 5 నెలలకి ఒక్కసారి ముడుపు అనేది తీసి అలా అయితే చేస్తూ ఉంటారండి। మనము 5 నెలల వరకు ముడుపుని అలానే దేవుని దగ్గర పెడితే ఒక్కోసారి ఏమవుతుందంటే బియ్యం అనేది పాడైపోతాయండి। ఎందుకంటే మనము తమలపాకులు అనేటివి పెడతాము, ఈ తమలపాకుల్లో ఉండేటువంటి తేమ అనేది ఆ బియ్యం మీద పడి మనకి బియ్యం అనేది బూజు వచ్చేస్తుందండి। అందుకని ఎక్కువగా అయితే ఈ విధంగా అయితే చెయ్యరండి। నేనైతే ప్రతిసారి కూడా ఎప్పుడు కూడా ఉదయం ముడుపు కట్టుకొని సాయంత్రం ముడుపులోని బియ్యాన్ని తీసి ఆ నైవేద్యాన్ని గణపతికి సమర్పించి ఉపవాసం విరమించి ఆ విధంగా నేను పూజ అనేది చేసుకుంటానండి। నేను ఏ విధంగా పూజ చేసుకుంటున్నానో ఆ విధి విధానాన్ని మాత్రమే నేను తెలియజేస్తాను। ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అనేది వస్తుందండి। ఉదయాన్నే ముడుపు కట్టుకున్న తర్వాత మీరు గణపతికి మీరు నార్మల్ గా పూజ అనేది చేసుకోవాలండి। తర్వాత ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు ఉపవాసం ఉండి సాయంత్రం ప్రదోష సమయంలో ఆ ముడుపులోని బియ్యాన్ని తీసి మీరు ఏదైనా సరే నైవేద్యం అనేది చేసుకోవాలండి। అన్నం పాయసం కానివ్వండి, అన్నంతో పరమాన్నం కానివ్వండి, ఏదైనా సరే మీరు ఒక నైవేద్యాన్ని అయితే చేసుకొని మీరు వినాయకునికి షోడశోపచార పూజ మనకి పూజా షాప్స్ లో సంకష్టార చతుర్థి వ్రతం పుస్తకాలు అనేటివి దొరుకుతాయండి। మనకి 10 రూపాయలు అనేది ఇస్తే మనకి ఈజీగా దొరుకుతుంది। ఈ పుస్తకాలను తెచ్చుకోండి। ఒకవేళ మీకు పుస్తకాలు తెలియకపోతే నేను మీకు ఆన్లైన్ లో ఒక అప్లికేషన్ అనేది చెప్తానండి। మీకు కనుక ఈజీ అనుకుంటే ప్లే స్టోర్ లో స్తోత్ర నిధి అనే ఒక అప్లికేషన్ ఉందండి। ఈ అప్లికేషన్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని అందులో మీరు ఏ వ్రతం కావాలి అన్నా సరే మీరు సంకష్టార చతుర్థి వ్రతమే కాదండి, మీరు ఎటువంటి వ్రతం సత్యనారాయణ వ్రతం వరలక్ష్మి వ్రతం అలానే శ్రావణ మంగళ గౌరీ వ్రతం దేవీ నవరాత్రులు ఇలా మీకు ఎటువంటి వ్రతము పూజలు మంత్రాలు కావాలి అన్నా మనకి ఆ అప్లికేషన్లో దొరుకుతాయండి। అది పూర్తిగా మనకి తెలుగులో కూడా మనకి ఆ అప్లికేషన్ అనేది ఉంటుంది। స్తోత్ర నిధి అనే ఒక అప్లికేషన్ అండి। మీకు కనుక ఉపయోగపడితే తప్పకుండా ఆ అప్లికేషన్ని ప్లే స్టోర్ లో డౌన్లోడ్ చేసుకొని మీరు పూజ అనేది చేసుకోవచ్చు। మనము సాయంత్రం ముడుపులోని బియ్యాన్ని తీసి నైవేద్యం అనేది చేసుకొని మనం గణపతి దగ్గర పెట్టుకొని మనం గణపతికి సంకష్టార గణపతి యొక్క స్తోత్రాలు షోడశోపచార పూజ అనేది చేసుకోవాలండి। ముందుగా మనము పసుపు గణపతిని అయితే చేసుకోవాలండి। నా దగ్గర ఫోటో ఉంది అలానే గణపతి విగ్రహం ఉంది కాబట్టి మనము ఇక్కడ 2 గణపతులకి పూజ అనేది చేస్తున్నామండి। ఒక గణపతి వచ్చేసి మనము చేసేటువంటి పూజలో ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఉండేందుకు ఆదిదేవుడు విఘ్న
నివారకుడు గణపతి, మనం పసుపు గణపతికి పూజ అనేది చేయాలండి. ఒకవేళ మీ దగ్గర గణపతి విగ్రహం ఉంటే గణపతి విగ్రహం కూడా మీరు పూజ చేసుకోవచ్చు. గణపతికి పూజ అంతా అయిన తర్వాత మీరు సంకష్టార గణపతికి పూజ అనేది చేయాలండి. ఈ గణపతికి పూజ చేసిన తర్వాత మనము నైవేద్యం సమర్పించాం కదండి, సమర్పించి అలానే టెంకాయని కానీ ఏదైనా సరే మనము శక్తి కొలది పూజ అనేది చేసుకోవాలండి. చాలా మందికి ఒక సందేహం అనేది వస్తుందండి, పసుపు గణపతిని పూజ అంతా అయిన తర్వాత ఏం చేయాలి అంటే, మీరు పసుపు గణపతిని పూజ అంతా అయిన తర్వాత ఏదైనా సరే ఒక చెట్టు మొదలలో మీరు నీళ్ళల్లో ఆ పసుపు గణపతిని కలిపేసి మీరు ఆ చెట్టుకు అయితే పోయొచ్చండి. మీ ఇంట్లో కూడా ఆ పసుపు నీళ్ళు అనేటివి చల్లుకోవచ్చండి. లేదు అంటే మీరు ఏదైనా సరే నదీ తీరానికి వెళ్ళినప్పుడు ఆ నదులలో నీళ్ళల్లో మీరు కలిపేసినా కూడా సరిపోతుందండి. ఈ విధంగా అయితే మనము పసుపు గణపతిని అయితే మనం చేసుకోవాలండి. తర్వాత మనము సాయంత్రం పూజ అంతా అయిన తర్వాత గణపతికి టెంకాయ అనేది సమర్పించిన తర్వాత చంద్రోదయం వరకు అయితే మనం వెయిట్ చేయాలండి. చంద్రోదయం అయితే మనకి ఈ నెల రాత్రి 8:27 ఆంధ్రాలో అయితే ఉందండి. వాళ్ళ యొక్క స్టేట్స్ని బట్టి మనకి టైమింగ్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. చంద్రోదయం సమయంలో మీరు చంద్రునికి అర్ఘ్యం అనేది ఇవ్వాలండి. అర్ఘ్యం అనేది ఎలా ఇవ్వాలి అంటే, మనము ఒక రాగి లేదా ఇత్తలి చెంబులో నీళ్ళు అనేది పోసుకొని అందులో మనం పుష్పం అనేది వేసుకొని చంద్రుడిని చూస్తూ కింద ఒక పళ్ళాన్ని పెట్టుకొని మన చేతిలో నుంచి కానివ్వండి లేదా మనము అలానే పైనుంచి ఆ పళ్ళెంలో నీళ్లు పడేలాగా చంద్రునికి ఓం చంద్రాయ నమః ప్రథమ అర్ఘ్యం సమర్పయామి అని 3 సార్లు మీరు అర్ఘ్యం అనేది సమర్పిస్తే సరిపోతుందండి. పూజ అంతా అయిన తర్వాత చంద్రునికి అర్ఘ్యం ఇచ్చిన తర్వాత మీరు ఉపవాసాన్ని విరమించి మీరు ఒక పదార్థాన్ని అయితే తినాలి. ఈ సంకష్టార చతుర్థి వ్రత కథ అనేది ఉంటుందండి. పూజ అంతా అయిన తర్వాత వ్రత కథను అయితే తప్పకుండా చదవాలి. చదవలేని వాళ్ళు ఈ వ్రత కథను విన్నా కూడా మీకు పూర్తి పూజా ఫలితం అనేది వస్తుందండి. వ్రత కథ అనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. మీకు కనుక ఉపయోగపడితే తప్పకుండా చూడండి. వ్రత కథలో అయితే మనకి ఏం చెప్పబడిందంటే, పురాణాల ప్రకారం ప్రతి నెల కూడా పూజ అంతా అయిన తర్వాత ఒక్కొక్క పదార్థాన్ని తింటూ కనుక వస్తే పూజలో ఎలాంటి దోషాలు ఉండవు, జాతకరీత్యా ఎలాంటి దోషాలు ఉండవు అని చెప్తారండి. ఈ మార్చి నెల ఫాల్గుణ మాసంలో మనము పూజ అంతా అయిన తర్వాత ఉపవాసం విరమించాక నువ్వులతో చేసినటువంటి పదార్థాన్ని స్వీకరించాలి అని అయితే మన పురాణాలలో చెప్పబడిందండి. ఖచ్చితంగా స్వీకరించాలి అంటే మీ దగ్గర కనుక నువ్వులు కనుక ఉంటే నువ్వుల లడ్డు కానివ్వండి లేదా అలానే నువ్వులు కానీ మీరు స్వీకరించాలి. మీరు పూజ అనేది చేసుకొని చంద్రునికి అర్ఘ్యం ఇచ్చి ఉపవాసాన్ని విరమించాలండి. చాలా మందికి ఒక సందేహం అనేది ఉంటుందండి, చంద్రుడు మనకి లేట్గా వస్తాడు కదా అండి, మరి కొంతమందికి అయితే హెల్త్ ఇష్యూస్ అనేటివి ఉంటాయి, మరి కొంతమందికి చంద్రుడు అనేది కనిపించదండి వర్షాకాలంలో. అలా ఏదో ఒక రీజన్ వల్ల చంద్రోదయం అనేది మనకు కనిపించినప్పుడు మేము ఏ సమయంలో ఉపవాసాన్ని విరమించాలి అంటే, మనకి సాయంత్రం 6:30 తర్వాత మీరు సూర్యాస్తమయం అనేది అయిపోతుంది కదండి, దాని తర్వాత మీరు చంద్రుని ఫోటో ఉన్న ఫోటో చూసి మీరు ఉపవాసాన్ని విరమించి అర్ఘ్యం అనేది ఇవ్వచ్చండి. ఈ విధంగా అయితే పూజ అనేది చేసుకోవాలండి. నేనైతే ప్రతి నెల కూడా ఇదే విధంగా పూజ అనేది చేసుకుంటానండి. ఇదండి ఈ వీడియోలో మార్చి నెలలో ఫాల్గుణ మాసంలో సంకష్టార చతుర్థి వ్రతం ఏ విధంగా ఆచరించాలి, విధి విధానాలు నియమాలు అన్నీ తెలియచేశాను. మీకు ఇంకా ఎవరికైనా సరే సందేహాలు ఉంటే మీరు కామెంట్ చేయండి, నేను అందరికీ రిప్లై అనేది ఇస్తాను. ఓకే అండి, సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.